టు లోకల్ న్యూస్. నేను తులసి. ముందుగా హెడ్లైన్స్. అట్టహాసంగా పోలీస్ అవుట్ పరేడ్ కార్యక్రమం. సమాజం గర్వపడేలా గౌరవించేలా పనిచేయాలని శిక్షణ కానిస్టేబుళ్లకు డైరెక్టర్ జనరల్ దిశా నిర్దేశం. బీసీ కులగణను అడ్డుకునే యత్నం. సంఘటితంగా ఉండి హక్కులు సాధించుకుందామని జిల్లా సదస్సులో శ్రీనివాస్ గౌడ్ విన్నపం. దివ్యాంగులకు చదువుతో పాటు క్రీడలు ముఖ్యం. క్రీడల ప్రారంభోత్సవంలో జిల్లా సంక్షేమ శాఖ అధికారిని రసూల్ బీ స్పష్టం. ప్రజామోదంతో కొలువుదీరిన సర్కార్కు ప్రజల సహకారం. ప్రజాపాలన విజయోత్సవాలలో రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి విజ్ఞాపనం. ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న కేంద్ర ప్రభుత్వం. తిప్పికొట్టేందుకు వామపక్షాల ఐక్యతారాగం. ఎడపల్లి మండలం జాన్కంపేట్ గ్రామంలో గల పోలీస్ కమిషనరేట్ ట్రైనింగ్ సెంటర్లో ఏఆర్ కానిస్టేబుళ్ల శిక్షణ ముగింపు కార్యక్రమం అట్టహాసంగా కొనసాగింది. ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర డైరెక్టర్ జనరల్ డాక్టర్ అనిల్ కుమార్ హాజరై మాట్లాడుతూ జాతీయ స్థాయిలో తెలంగాణ పోలీసుకు దేశంలో మంచి గుర్తింపు ఉందని అన్నారు. శిక్షణ పూర్తి చేసుకున్న వారు వారి వారి విధిలో సక్రమంగా నిర్వహించి మంచిగా రాణిస్తూ ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. ఎడపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని జాన్కంపేటలోని కమిషనరేట్ శిక్షణా కేంద్రంలో సైబరాబాద్ నుండి ఏఆర్ కేటగిరీలో కానిస్టేబుల్స్ ఎంపిక కాబడిన స్టైఫండరీ క్యాడెట్ ట్రైనీ కానిస్టేబుల్స్ కు 9 నెలల పాటు శిక్షణ ముగింపు కార్యక్రమంలో 250 మందికి గురువారం పాసింగ్ అవుట్ పరేడ్ నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర గీతాన్ని ఆలపించిన అనంతరం కొనసాగిన పోలీస్ పరేడ్ ఎంతగానో ఆకట్టుకుంది. శిక్షణ పూర్తి చేసుకున్న కానిస్టేబుళ్లతో ప్రిన్సిపాల్ శ్రీ బి కోటేశ్వరరావు ప్రమాణం చేయించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పాల్గొన్న రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఎస్పీఎఫ్ డాక్టర్ అనిల్ కుమార్ ఐపీఎస్ శిక్షణ పొందిన కానిస్టేబుళ్ల నుండి గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథి డైరెక్టర్ జనరల్ ఎస్సీటీపీసీసీని ఉద్దేశించి మాట్లాడుతూ 9 నెలల పాటు కొనసాగిన పోలీసు శిక్షణను పూర్తి చేసుకున్న వారందరికీ అభినందనలు తెలియజేస్తున్నట్లు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 16 శిక్షణ కేంద్రాల నుండి పాసింగ్ అవుట్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని, శిక్షణ పూర్తి చేసుకున్న వారు ఎక్కడ పనిచేసినా జాతీయ సమగ్రతను కాపాడాలని అన్నారు. శిక్షణ కాలంలో కొత్త చట్టాలపై అవగాహన, ఫైరింగ్, దేహ దారుఢ్యత, ఆత్మస్థైర్యంపై శిక్షణ ఇవ్వడం జరిగిందని, చట్టబద్ధమైన పౌరులుగా మీ సేవలను చూసి సమాజం గౌరవించేలా ఉండాలని అన్నారు. సత్ప్రవర్తనతో మీ యొక్క వ్యవహార శైలితో ప్రజల ఆత్మగౌరవానికి ఎలాంటి భంగము కల్పించకుండా పోలీసు శాఖ పేరు ప్రతిష్టలను పెంచాలని, ప్రతి ఒక్కరూ ఫ్రెండ్లీ పోలీస్ వ్యవస్థకు కృషి చేయాలని అన్నారు. శిక్షణలో అత్యుత్తమ నైపుణ్యాన్ని ప్రదర్శించిన బెస్ట్ ఇండోర్ ఏ రాజు, బెస్ట్ అవుట్డోర్ ఎం నరేష్, బెస్ట్ ఫైటర్ ఏ క్రాంతి కుమార్, ఓవరాల్ ఛాంపియన్ కె హర్షవర్ధన్, పరేడ్ కమాండర్ జె వాసులకు డీజీ బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో నిజామాబాద్ ఇన్ఛార్జ్ పోలీస్ కమిషనర్ సిహెచ్ సింధు శర్మ, సిటిసి వైస్ ప్రిన్సిపల్ సయ్యద్ మస్తాన్ అలీ, అదనపు డీసీపీలు 7వ బెటాలియన్ అడిషనల్ కమాండెంట్ నిజామాబాద్ ఆర్మూర్, బోధన్ స్పెషల్ బ్రాంచ్, సిసిఎస్, ట్రాఫిక్, సిసిఆర్బి, ఏసీపీలు, సిఐలు, ఎస్ఐలు, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్, రిజర్వ్ ఇన్స్పెక్టర్స్ తో పాటు శిక్షణ పొందిన వారి కుటుంబ సభ్యులు హాజరయ్యారు. Friends, as you begin your career today, remember the oath. Once again, you have taken today to serve and protect the public and always uphold the law of the land. That is what is expected from all of us, all the police officers. I hope all of you will make a very positive impact on the public you serve. In Telangana we have the concept of friendly policing. Friendly policing ante friendly with law abiding citizens and tough with the law violating citizens. So there is a difference
in law-abiding citizens and law-violating citizens. So we have to be friendly with the law-abiding citizens and tough with the law-violating citizens. So that is the friendly policing mean. So all of you have to take high the flag of Telangana Police by displaying the friendly policing and by serving the people of Telangana. And once again I congratulate all of you for this wonderful parade, for wonderful turnout. All of you are looking young, very fit. So generally after joining the service, some of us they gain the weight, but I request all of you kindly maintain your health, maintain your fitness. As I say that health is wealth. If you have a good health, that is the best in our life. బీసీ కుల గణన అనేది అనివార్యమైన పరిస్థితి అని బీసీ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ అన్నారు. నాటి ఎన్నికల ప్రచారంలో భాగంగా కామారెడ్డి బీసీ డిక్లరేషన్ ప్రకారం బీసీ కులగణన చేయాలని ఒత్తిడి తెస్తే అందుకు ప్రభుత్వం ముందుకు వచ్చిందన్నారు. కొన్ని పార్టీలు కాంగ్రెస్లోని అగ్రకుల నాయకులు అడ్డుకునే యత్నం చేశారని పేర్కొన్నారు. నిజామాబాద్ నగరంలోని ఆదర్శ్ నగర్ మేరుభవన్లో బీసీ కుల గణనపై బీసీ కుల సంఘాల నాయకులతో జిల్లా స్థాయి సదస్సు జరిగింది. బీసీ కుల సంఘ నగర అధ్యక్షుడు నరహరి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో జాతీయ బీసీ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. జిల్లా అధ్యక్షులు నరల సుధాకర్, పలువురు బీసీ సంఘాల నాయకులు స్వాగతం పలికారు. అనేక సంవత్సరాలుగా బీసీ కులగణన జరపకపోవడం వల్ల బీసీలకు దక్కాల్సిన వాటా దక్కకుండా పోతుందని శ్రీనివాస్ గౌడ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికలకు ముందు నుండే కుల సర్వే కోసం అనేక రకాల ఆందోళనలు, పోరాటాలను నిర్వహించడం జరిగిందని పేర్కొన్నారు. బీజేపీ బీఆర్ఎస్ కులగణన పేరుతో వ్యక్తిగత సమాచారాన్ని సేకరించి సంక్షేమ పథకాలు అందకుండా చేస్తారని, తప్పుడు ప్రచారం చేశారని గుర్తు చేశారు. దేశంలో రాష్ట్రంలో 60% ఉన్న బీసీలు, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలతో కలుపుకొని 90% ఉండి 10% ఉన్న అగ్రకులాలకు అధికారం కట్టబెడుతున్నామన్నారు. ఈ కులగణన వల్ల బీసీల సంఖ్య తేలుతుందని గుర్తించి అడ్డుకునే యత్నాలు చేసిన పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఒత్తిడితో సర్వే మొదలైందన్నారు. వ్యక్తిగతంగా కులాన్ని నమోదు చేయడం కష్టం కావున విద్య, రాజకీయ, ఉపాధి, సామాజిక, ఆర్థిక కులగణన జరుపుతున్నారని చెప్పారు. ఇందులో 56 ప్రశ్నల జాబితా ఉందని, 55 ప్రశ్నలకు ఏ సమాధానం ఇచ్చినా 56వ ప్రశ్న కులం విషయంలో మాత్రం బీసీగా నమోదు చేయించాలన్నారు. అప్పుడు బీసీల లెక్క తేలుతుందని వెల్లడించారు. అప్పుడు రాజ్యాధికారం సాధించే దిశగా అందరం ఐక్యంగా ఉండి పోరాటం చేయగలుగుతామని వెల్లడించారు. ప్రతి జిల్లాలో సదస్సులను ఏర్పాటు చేసి బీసీ కులాలను చైతన్యం చేస్తున్నామని తెలిపారు. ఈ సందర్భంగా బీసీ సంఘం విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షులు సంతోష్ కు నియామక పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం కార్యనిర్వాహక అధ్యక్షులు కుల్కచర్ల శ్రీనివాస్, ఉద్యోగ సంఘం చంద్రశేఖర్, జిల్లా అధ్యక్షులు నరల సుధాకర్, బోసా ఆంజనేయులు, ఆకుల ప్రసాద్, కరిపి రవీందర్, దర్శనం దేవేందర్, పొల్కం గంగకిషన్, కొయ్యాడ శంకర్, శ్రీలత, నారాయణరెడ్డి, సత్యప్రకాష్, భూమన్న, పుల్గాం హనుమాన్లు, శ్రీనివాస్, లక్ష్మణాచారి, హనుమంతరావు, గంగాధర్, సాయిలు, భిక్షపతి, కోడూరి స్వామి, నగేష్, సుదర్శన్, బాలన్న తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఈ నెల 6వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా సమగ్ర కులగణన రాష్ట్ర ప్రభుత్వం చేపట్టింది. ఈ సమగ్ర కులగణన చేపట్టడానికి మేము దశాబ్దాలుగా పోరాటం చేసి బీసీ కులాల లెక్కలు తేలాలంటే తెలంగాణ రాష్ట్రంలో కులగణన జరిగి తీరాలి అని చెప్పి మేము 3 దశాబ్దాలుగా పోరాటం చేస్తున్నాం. స్వాతంత్రం వచ్చిన తర్వాత అప్పటి ఆంగ్లేయుల ప్రభుత్వంలో జరిగినటువంటి లెక్కలు గణాంకాల తర్వాత మళ్ళీ ఇప్పుడు 2024లో కులగణన జరుగుతుంది. ఈ కులగణన ఇది బీసీల కోసం మాత్రమే జరిగేటువంటి గణన. ఈ కులగణన ప్రారంభమైన తర్వాత కులగణనను జీర్ణించుకోలేనటువంటి రాజకీయ వ్యక్తులు, శక్తులు సైంధవులాగా అడ్డుపడ్డారు. రకరకాలుగా న్యాయ ప్రక్రియ ద్వారా ఆపాలని చూశారు, రాజకీయంగా ఆపాలని చూశారు. అదేవిధంగా ఈ కులగణన మీద లేనిపోని అపోహలు సృష్టించి, గందరగోళం సృష్టించి ప్రజల్లో ఒక వ్యతిరేక భావన తీసుకురావాలని చూశారు. కానీ దీన్ని మొత్తం తిప్పికొట్టడానికి మేము ఈ నెల 6వ తేదీ నుంచి
మహబూబ్నగర్ జిల్లా అలంపూర్ నుండి అదేవిధంగా ఆదిలాబాద్ వరకు కులగణన చైతన్య సదస్సుల పేరుతోటి ఇవాళ మొత్తం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో పర్యటించి సదస్సులు, సమావేశాలు, సెమినార్లు పెట్టుకుంటూ ఈరోజు నిజామాబాద్ జిల్లాకు రావడం జరిగింది. ఇవాళ కులగణన ఎవరికి అవసరం? కులగణన బీసీలకు అవసరం. మా సోదర ఎస్సీ ఎస్టీలకు 2011లో తీసినటువంటి జనాభా లెక్కల ఆధారంగా వాళ్ళకు రిజర్వేషన్ అమలవుతున్నాయి. అదేవిధంగా అగ్రకులాలకు వాళ్ళ జనాభా 8% ఉంటే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల పేరుతోటి వాళ్ళకు 10% రిజర్వేషన్ అమలవుతున్నాయి. కానీ జనాభా ఉండి కూడా రిజర్వేషన్లు అమలు కానటువంటి వర్గం ఏదైతే ఉందో అది బీసీ వర్గమే. అట్లాంటి బీసీలకే తీవ్రంగా నష్టం జరుగుతుంది. కాబట్టి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు 78 సంవత్సరాలుగా ఇదే రకమైనటువంటి అన్ని రంగాల్లో మాకు రావాల్సినటువంటి వాటా కోల్పోతున్నాం. కాబట్టి ఈ కులగణన మీద బీసీలను చైతన్యం చేయడానికి మేము ఊరువాడ తిరుగుతున్నాం. ఈరోజు ప్రజల్లో కొంత అపోహ రాజకీయ నాయకులు సృష్టించారు. కొంతమంది ఎన్యుమరేటర్లు ఇంటికి పోతే ఈ ఉన్న వాస్తవాలు చెప్తే సంక్షేమ పథకాలు మాకు రావేమో, మాకు రేషన్ కార్డులు బంద్ అవుతాయి, ఆసరా పెన్షన్లు బంద్ అవుతాయి, ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి పథకాలు అందకుండా పోతాయని చెప్పి ఒక అపోహ పడుతున్నారు. మీ ద్వారా మేము విజ్ఞప్తి చేస్తున్నా, సమగ్ర కులగణనకు సంక్షేమ పథకాలకు ఎలాంటి సంబంధం లేదు. సమగ్ర కులగణన సామాజిక రిజర్వేషన్లు పెంచడం కోసమే సమగ్ర కులగణన జరుగుతుంది. సంక్షేమ పథకాల కోసం ఈ కులగణన జరగడం లేదు. సంక్షేమ పథకాలకు కులగణనకు అసలు ఎక్కడ లింకు లేదు, సంబంధమే లేదు, దీనికి శాస్త్రీయత లేదు. ఇలా కొంతమంది స్టార్టింగ్లోనే కొంతమంది రాజకీయ పార్టీలు, బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు, బీజేపీ వాళ్ళు కొన్ని అంశాలు లేవనెత్తారు. దీనికి కులగణన అడగకుండా ఆర్థిక పరమైన విషయాలు ఎందుకు అడుగుతున్నారు అని, అదేవిధంగా 56 ప్రశ్నలు ఎందుకు వేస్తున్నారు అన్నారు. ఇదే వీళ్ళని అడుగుతున్న 2014లో సమగ్ర కుటుంబ సర్వే చేసినప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం 94 ప్రశ్నలు వేసింది. 94 ప్రశ్నలతోటి సమగ్ర కుటుంబ సర్వే చేసింది, ఎస్కేఎస్ సర్వే. మరి అప్పుడు చేసినప్పుడు వీళ్ళు ఏ సందల వండుకురని మేము అడుగుతున్నాం. అప్పుడు చేసినప్పుడేమో మౌనంగా ఉన్నారు. కానీ ఇప్పుడు మాత్రం కులగణన జరుగుతుంటే ఎక్కడ బీసీల లెక్కలు తెలుతాయో, బీసీల లెక్కలు తేలిన తర్వాత వీళ్ళు 60% పైగా ఉంటే ఎక్కడ మా పీఠాలకు ఎసరు వస్తుందో, ఎక్కడ మా పదవులు గుంజుకుంటారో అనే భయంతో ఈ కులగణనని అడ్డుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు. ఇలా 56 ప్రశ్నలు వేసిరని అంటున్నారు. కానీ దీనికి రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదు. సుప్రీంకోర్టు 1992లో ఇందిరాసాని కేసులో ఎవరిని కూడా డైరెక్టుగా కులం అడగడానికి ఆస్కారం లేదు ప్రజాస్వామ్య దేశంలో. కాబట్టి కులగణన జరగాలంటే సామాజిక, ఆర్థిక, విద్యా, ఉద్యోగ, ఇలా ఉపాధి, రాజకీయ కుల సర్వే చేయాలండి. విద్యా, ఉద్యోగ, ఉపాధి, ఆర్థిక, రాజకీయ, సామాజిక కుల సర్వే అంటే ఇన్ని అంశాలు వచ్చినప్పుడు ఒక్కొక్క అంశానికి 4-5 ప్రశ్నలు వస్తాయి. 56 అంశాలు వచ్చినాయి. చాలామంది కొంతమంది దుష్టశక్తులు బ్యాంక్ అకౌంట్ అడుగుతున్నారు. అదేవిధంగా దీని మీద సైబర్ దివ్యాంగ విద్యార్థులకు చదువుతో పాటు క్రీడలు ఎంతో ముఖ్యమని జిల్లా సంక్షేమ అధికారిని రసూల్ బి అన్నారు. వారిలో ఉన్న క్రీడా నైపుణ్యాన్ని వెలికితీయడానికి ప్రభుత్వం క్రీడలు నిర్వహిస్తోందని చెప్పారు. దివ్యాంగుల్లో ఉన్న క్రీడా నైపుణ్యాన్ని వెలికితీయడానికి, వారిలో మానసిక ఉల్లాసం కలిగించడానికి దివ్యాంగుల దినోత్సవం నిర్వహిస్తున్నట్లు జిల్లా సంక్షేమ శాఖ అధికారిని రసూల్ బి అన్నారు. జిల్లా కేంద్రంలోని జిల్లా కలెక్టరేట్ క్రీడా మైదానంలో దివ్యాంగులకు జిల్లా మహిళా, శిశు, దివ్యాంగ వయోవృద్ధుల, ట్రాన్స్జెండర్ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో దివ్యాంగ విద్యార్థులకు పలు రకాల క్రీడలను నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా సంక్షేమ అధికారిని రసూల్ బి మాట్లాడుతూ, దివ్యాంగ విద్యార్థులను ప్రోత్సహిస్తే చదువుతో పాటే అన్ని రంగాలతో పాటు క్రీడల్లో కూడా చక్కని ప్రతిభతో రాణిస్తారని అన్నారు. రవీంద్ర జైన్ అంధుడు అయినప్పటికీ ఆయన స్వరకర్తగా, గేయ రచయితగా, గాయకుడుగా రామాయణ సీరియల్ కి పనిచేశారని, మనందరం చందు ఛాంపియన్ సినిమా చూడాలని, అది ఒక దివ్యాంగుడికి సంబంధించిన సినిమా అని, ఒక దివ్యాంగుడు పారాలింపిక్ లో స్వర్ణ పథకం సాధించాడన్నారు. దివ్యాంగులు తాము దివ్యాంగులమని ఆత్మన్యూన్యత భావానికి గురికాకుండా మనోధైర్యముతో ముందుకు సాగాలన్నారు. అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం 2024 సంవత్సరంలో విభిన్న ప్రతిభావంతుల క్రీడోత్సవాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ క్రీడల్లో దివ్యాంగులకు వివిధ రకాల పోటీలను నిర్వహించనున్నట్లు తెలిపారు. అందులో క్యారమ్, రన్నింగ్, షాట్ పుట్, చెస్ క్రీడలను నిర్వహించనున్నట్లు ఆమె వివరించారు. ఇందులో గెలుపొందిన క్రీడాకారులకు జిల్లాలోని స్నేహ సొసైటీ ఫర్ రూరల్ రీకన్స్ట్రక్షన్ ఆధ్వర్యంలో బహుమతులను అందజేయబడుతుందని చెప్పారు.
ఈ కార్యక్రమంలో జిల్లా శిశు సంక్షేమ శాఖ సూపరింటెండెంట్ ఇందిరా, స్నేహ సొసైటీ కార్యదర్శి సిద్ధయ్య, ప్రిన్సిపాల్ జ్యోతి, ఏపీ ఫోరం సెక్రటరీ స్వరూప, గ్రేసీ డబ్ స్కూల్ నిర్వాహకురాలు శోభారాణి తదితరులు పాల్గొన్నారు. నేను DW ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ మనకి మహిళా శిశు సంక్షేమంతో పాటుగా దివ్యాంగులు మరియు ట్రాన్స్జెండర్స్ సీనియర్ సిటిజన్స్ కూడా మా యొక్క డిపార్ట్మెంట్. ఇందులో భాగంగా మనకి అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం జరుపుకుంటున్నాము డిసెంబర్ 3కి. దానికి ముందుగానే మేము ఒక ప్రిపరేటరీ ఒక కన్వర్జెన్స్ మీటింగ్ పెట్టి ఈరోజు ఆటల పోటీలు మనం జరుపుకుంటున్నాము. 21వ తారీఖున ఆటల పోటీలు పెట్టి ఈ ఆటల పోటీలు అన్నింటిలో కూడా గెలిచిన తర్వాత ఆ గెలిచిన పిల్లలకి మనము 3వ తారీఖు నాడు వాళ్ళకి ప్రైజెస్ డిస్ట్రిబ్యూషన్ ఉంటుంది. ఈ ఆటలన్నీ కూడా ఏంటంటే దివ్యాంగులలో ఒక ప్రత్యేకమైనటువంటి ఒక కోణంలో వాళ్ళకి అతీతమైన శక్తులు కొన్ని ఉంటాయి. కొందరు బాగా రన్నింగ్ చేయలేకపోయినా కూర్చొని ఆడే ఆటల్లో క్యారమ్ బోర్డ్, చెస్లలో ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్కి వెళ్ళిన పిల్లలు ఉన్నారు. అలాగే వీళ్ళల్లో చాలామంది కొన్ని సౌండ్ వినిపించకపోయినా బంతితో సౌండ్ వినిపించుకుంటూ రన్నింగ్ చేస్తే మీరు చూసారు ఇప్పటిదాకా మంచి ఫాస్ట్గా రన్నింగ్ వాళ్ళు కూడా ఉంటారు. వల్ల ఈ విధంగా ప్రతి ఒక్క బిడ్డలో ఉన్న టాలెంట్స్ని బయటకు తీసి వాళ్ళని ఆ టాలెంటెడ్ రేస్లో ముందుకు పోనిచ్చి జీవితంలో పైకి రావడానికి వారికి మేము తోడ్పడుతుంటాం. అంటే మేము ఇది ఇట్లా ఇటువంటి దివ్యాంగత్వంతో వాళ్ళు ఆలోచనలో పడిపోయి వాళ్ళు దిగులతో ఇది కాకుండా ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళ ఈ శక్తుల్ని బయటకు తీసుకొని దాంట్లో వాళ్ళు డెవలప్ చేసి జీవితంలో ముందుకు పోవడానికి ఈ ఆటలు, ఈ క్రీడలు ఇవన్నీ కూడా వాళ్ళకి తోడ్పడతాయి. ప్రత్యేకించి సంవత్సరానికి ఒకసారి మేము పెట్టడమే కాకుండా మన దగ్గర నిజామాబాద్లో 4 స్కూల్స్ ఉన్నాయి. స్నేహ సొసైటీ తరఫున 2 ఇంటలెక్చువల్ మానసిక వికలాంగుల స్కూల్స్ 2 ఉన్నాయి. అలాగే ఏపీ ఫోరం నుంచి మానసిక వికలాంగుల స్కూల్ ఉంది. గ్రేసీ ఫౌండేషన్ నుంచి డెఫ్ అండ్ డమ్ పిల్లలకు ప్రత్యేకమైన హాస్టల్ అండ్ స్కూల్ ఉన్నాయి. ఈ 4 కూడా హాస్టల్ ఫెసిలిటీస్ తోటి నడుపుతున్నటువంటి స్కూల్స్ ఉన్నాయి. ఈ స్కూళ్ళకి డే స్కాలర్స్ కూడా వస్తుంటారు. డే స్కాలర్స్ కూడా వచ్చి ఇక్కడ ఈ పాఠశాలలో చదువుతుంటారు. మన రెగ్యులర్ దివ్యాంగుల దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈరోజు జిల్లా స్థాయి దివ్యాంగులకు ఆటల పోటీలు నిర్వహించడం జరిగింది. ఈ ఆటల పోటీల కార్యక్రమం జిల్లా మహిళా శిశు దివ్యాంగుల మరియు సీనియర్ సిటిజన్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుంది. మరి రాష్ట్ర వికలాంగుల సంక్షేమ శాఖ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం మరి 21వ తారీఖు జిల్లా స్థాయిలో ఆటల పోటీలు నిర్వహించడం, ఇందులో సెలెక్ట్ అయిన కొంతమంది పిల్లలు రాష్ట్ర స్థాయికి కూడా వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి 25వ తారీఖు లోపల మరి జిల్లా స్థాయిలో ఎంపిక కాబడ్డ దివ్యాంగులని మరి రాష్ట్ర స్థాయికి పంపించడం జరుగుతుంది. రాష్ట్ర స్థాయిలో కూడా ఆటల పోటీలు అనేది నిర్వహించడం జరుగుతుంది. ఈ ఆటల పోటీలు ఎవరైతే గెలుపొందారో ఆ వాళ్ళకి మరి అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం అయిన డిసెంబర్ 3వ తారీఖు రోజు వాళ్ళకి ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ ఇవ్వటం జరుగుతుంది. మరి ఈ కార్యక్రమంలో మరి మానసిక వికలాంగుల పాఠశాల, అందుల పాఠశాల ఆధ్వర్యంలో, అంటే ముఖ్యంగా స్నేహ సొసైటీ ఆధ్వర్యంలో 2 పాఠశాలలు నిర్వహించబడుతున్నాయి. ఒకటి మానసిక వికలాంగుల పాఠశాల, 2 అందుల పాఠశాల. ఈ పాఠశాలలో సుమారుగా 275 మంది విద్యార్థులు చదువుకుంటారు. మరి ఈరోజు ఈ ఆటల పోటీల్లో 10 నుంచి 17 సంవత్సరాల వయసు ఉన్న పిల్లలు, 18 నుంచి 54 సంవత్సరాలు ఉన్న పిల్లలు కూడా మరి పార్టిసిపేట్ చేయాలి. కాబట్టి మా పాఠశాల నుంచి దాదాపుగా 150 మంది విద్యార్థులు మానసిక వికలాంగులు కావచ్చు, అందులు కావచ్చు పాల్గొనడం అనేది జరిగింది. వీళ్ళు వివిధ అంశాల్లో అంటే రన్నింగ్ ఉంది. ప్రజల ఆమోదంతో ఏర్పాటైన తెలంగాణ ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజల అభివృద్ధి, సంక్షేమానికి పాటుపడుతూ జనరంజక పాలనను అందిస్తోందని నిజామాబాద్ రూరల్ నియోజకవర్గ శాసనసభ్యులు డాక్టర్ ఆర్ భూపతిరెడ్డి అన్నారు. రాష్ట్ర ప్రగతి కోసం అహర్హం శ్రమిస్తున్న ప్రజా ప్రభుత్వానికి ప్రజలందరూ మద్దతుగా నిలుస్తూ ఆశీర్వదించాలని కోరారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం ఏర్పాటై ఏడాది పూర్తి చేసుకుంటున్న సందర్భంగా నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని రాజీవ్ గాంధీ ఆడిటోరియంలో బుధవారం సాయంత్రం ప్రజాపాలన విజయోత్సవ సంబరాలు ఘనంగా జరిగాయి. అట్టహాసపు ఏర్పాట్లతో ఆహ్లాదకర వాతావరణంలో సాగిన కళాయాత్ర ప్రదర్శనలో అంతడుపుల నాగరాజు బృందం ఆటపాటలతో తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను చాటుతూ ప్రభుత్వ సంక్షేమ పాలనను ఆవిష్కరింపచేశారు. ముఖ్య అతిథులుగా నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే ఆర్ భూపతిరెడ్డి, కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, రాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానల మోహన్ రెడ్డి, అదనపు కలెక్టర్ అంకిత్, అసిస్టెంట్ కలెక్టర్ సంకేత్, నగరపాలక సంస్థ కమిషనర్ దిలీప్ రెడ్డి, ఆర్డీఓ రాజేంద్ర కుమార్, మెప్మా పీడీ రాజేందర్, అన్ని శాఖల జిల్లా అధికారులు, పెద్ద సంఖ్యలో మహిళలు, యువతీ యువకులు, విద్యార్థులు పాల్గొని ఎంతో ఆసక్తితో కళాకారుల ప్రదర్శనలను తిలకించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే భూపతిరెడ్డి మాట్లాడుతూ అధికారం చేపట్టిన 10 నెలల వ్యవధిలోనే ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను అమలు చేసిన ఘనత
తమ ప్రభుత్వానికి దక్కిందన్నారు. రాష్ట్రంలో 10 ఏళ్ల పాటు కొనసాగిన అప్రజాస్వామిక కుటుంబ పాలనతో విసిగి వేసారిన ప్రజలు ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి నేతృత్వంలో ప్రజా ప్రభుత్వాన్ని అధికారంలోకి తెచ్చారని అన్నారు. ఇచ్చిన ప్రతి హామీకి కట్టుబడి ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తుందని గుర్తు చేశారు. ప్రభుత్వం ఏర్పడిన 48 గంటలలోనే 6 గ్యారెంటీలలో 2 గ్యారెంటీలను అమలు చేసిందని అన్నారు. మహాలక్ష్మి పథకం కింద రాష్ట్రంలో మహిళలు, ట్రాన్స్జెండర్లకు ఆర్టీసీ బస్సులలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించిందని, రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం కింద ఉచితంగా అందించే వైద్య సేవల పరిమితిని 5 లక్షల నుంచి 10 లక్షల రూపాయలకు ప్రభుత్వం పెంచిందన్నారు. ఈ పథకం కింద అందించే చికిత్సల సంఖ్యను కూడా 1835కి పెంచిందని ఎమ్మెల్యే వివరించారు. ప్రగతి భవన్ ను మహాత్మా జ్యోతిరావు ఫులే ప్రజాభవన్ గా మార్చి ప్రజల సమస్యలు తెలుసుకుని వాటిని పరిష్కరించేందుకు ప్రజావాణికి శ్రీకారం చుట్టి వారంలో 2 రోజులు ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తోందని తెలిపారు. 500 రూపాయలకే వంట గ్యాస్ సిలిండర్ సరఫరా, గృహజ్యోతి పథకం కింద 200 యూనిట్ల కంటే తక్కువ విద్యుత్ వినియోగిస్తున్న గృహాలకు ఉచిత విద్యుత్ అందిస్తోందని తెలిపారు. దేశ చరిత్రలోనే ఎక్కడా లేని విధంగా తెలంగాణలో రైతులకు 31,000 కోట్ల రూపాయల పంట రుణాలను మాఫీ చేసి అన్నదాతల పట్ల తన చిత్తశుద్ధిని చాటుకుందని అన్నారు. రైతులకు కనీస మద్దతు ధరతో పాటు సన్న బియ్యానికి క్వింటాలకు 500 రూపాయల బోనస్ అందిస్తోందని తెలిపారు. 23లో ఎలక్షన్ కాకముందు మీరు పరిస్థితులు ఒకసారి ఊహించుకుంటే హైదరాబాద్ నడుగొడ్డిన ఉన్నటువంటి సెక్రటేరియట్లో ఎవరికి ఎంట్రీ లేదు, అక్కడ ఎమ్మెల్యేలకు కూడా ఎంట్రీ లేదు. సాధారణ ప్రజలకైతే ఇక అక్కడ దగ్గర పోవడం కూడా సాధ్యం కాలేదు. అదేవిధంగా గడిల పాలన పేరు మీద ప్రజాభవన్ ఏర్పాటు చేసుకుని అక్కడ 9 ఎకరాలలో లావిష్గా ఇల్లు కట్టుకొని అక్కడ మంత్రులకు కూడా ఎంట్రీ లేకుండా ఒక గుడలిస్టిక్ పాలన, ఒక కుటుంబ పాలన, ధర్నాశాలను ఎత్తేసిరు. అంటే ఒక విధంగా చెప్పాలంటే ప్రజాస్వామ్యం లేకుండే. మరి కాంగ్రెస్ పార్టీ మీకందరూ కూడా తెలిసి ఎన్నికల ముందు చేసినటువంటి వాగ్దానాలు నిజంగానే మరి ప్రజాపాలన చేస్తాం, ఇందిరమ్మ రాజ్యం చేస్తాం, మరి ప్రజాస్వామ్యాన్ని స్ఫూర్తిగా తీసుకుని రాజ్యాంగాన్ని పరిరక్షించడానికి కావాల్సిన చర్యలన్నీ తీసుకుంటామని చెప్పడం జరిగింది. ఆ రోజు హేళన చేసిరు. కాంగ్రెస్ పార్టీ వస్తే కరెంట్ ఉండదని, కాంగ్రెస్ పార్టీ వస్తే వర్షాలు పడాయని, కాంగ్రెస్ పార్టీ వస్తే ఇంకేదో అవుతుందని, ఇంకేదో ఎక్కువ రోజులు ఉంటుంది, మరి అది మునిగిపోతుంది, కరిగిపోతుందని ఏదో సభనార్థాలు పెట్టినారు. వాళ్ళందరి అంచనాలకు తలకిందులు చేస్తూ మరి తెలంగాణ ప్రజలు ఇవాళ అబ్జర్వర్ మెజారిటీ 65 సీట్లతో ఇవాళ కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇచ్చింది. డిసెంబర్ 7వ తారీఖు నాడు మా ముఖ్యమంత్రి గారు, మా ప్రియతమ నాయకుడు సోనియా గాంధీ గారి ఆధ్వర్యంలో సంవత్సరంలో రాహుల్ గాంధీ గారి సమక్షంలో ఎల్బీ స్టేడియంలో ప్రమాణ స్వీకారం చేసినటువంటి సంగతి మీకు అందరికీ కూడా తెలుసు. ఆ రోజు నుండి ఈ రోజు దాకా మరి 7వ తారీఖు నాడు ప్రమాణ స్వీకారం చేస్తే 2 రోజులకే డిసెంబర్ 9వ తారీఖు నాడు మన తెలంగాణ ఇచ్చినటువంటి తెలంగాణ తల్లి అయినటువంటి సోనియా గాంధీ గారి బర్త్డే రోజే మరి 2 హామీలను మనం అమలుపరచుకోవడం జరిగింది. అది ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి మహిళా సోదరులందరూ కూడా ఆర్టీసీ బస్సు పెరిగిన ధరలకు వ్యతిరేకంగా ఉద్యమించాలని కార్మిక రైతు సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ పిలుపునిచ్చింది. కార్మిక వ్యతిరేక 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని పేర్కొంది. కేంద్ర ప్రభుత్వ కార్మిక రైతు ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ కార్మిక రైతు వ్యవసాయ కూలీ సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో సిఐటియు కార్యాలయం హమాల్వాడిలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా టీయూసీఐ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం సుధాకర్, ఐఎఫ్టియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ దాసు, ఏఐకేఎస్ రాష్ట్ర నాయకులు కంజర భూమయ్య మాట్లాడుతూ కార్మిక వ్యతిరేక 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలన్నారు. రైతు ఉద్యమ సమయంలో దేశ రైతాంగానికి నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలన్నారు. ఏటా 2 కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని నిరుద్యోగులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలన్నారు. పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరలను, పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను తగ్గించాలన్నారు. ఉచిత నాణ్యమైన విద్య, వైద్యం అందించాలన్నారు. ప్రభుత్వ సంస్థలను కార్పొరేట్ కంపెనీలకు అప్పగించే చర్యలను ఆపాలన్నారు. కార్మికులకు కనీస వేతనాలు అమలు చేయాలన్నారు. ఉద్యోగ ఆరోగ్య భద్రత కల్పించేలా చర్యలు చేపట్టాలన్నారు. నరేంద్ర మోడీ ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక రైతు ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఈ నెల 26న దేశవ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తున్నామన్నారు. అందులో భాగంగా నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఈ నెల 26న జరిగే నిరసన ప్రదర్శనను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో ఎస్కేఎం జిల్లా బాధ్యులు వి ప్రభాకర్, సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి నూర్జాన్, ఏఐకేఎంఎస్ రాష్ట్ర కార్యదర్శి భాస్కర్, ఏఐకేఎంఎస్ జిల్లా అధ్యక్షుడు వెంకటేష్, ఏఐపీకేఎస్ జిల్లా అధ్యక్షుడు సాయన్న, సిఐటియు జిల్లా ఉపాధ్యక్షుడు రమేష్ బాబు, ఐఎఫ్టియు జిల్లా ఉపాధ్యక్షుడు శివకుమార్, వివిధ రంగాల నాయకులు గంగారెడ్డి, రాజేశ్వర్, శివకుమార్, గణేష్, సాయిబాబా, పుషెట్టి తదితరులు పాల్గొన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలను విస్మరించి ఇవాళ రైతు కార్మిక వ్యతిరేక విధానాలు అవలంబిస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ రైతు కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా ఈ నెల 26న జరిగినటువంటి ప్రదర్శనలో పెద్ద ఎత్తున కార్మికులు కానీ ప్రజలు పాల్గొనాలని చెప్పి మేము ఈ రౌండ్ టేబుల్ సందర్భంగా ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఆ రోజు ఎన్నికల్లో మోడీ గారు చెప్పినటువంటి ప్రకారం సుస్థిర పాలన చెప్పి రైతు కుటుంబాల్లో వెలుగు నవ్వులు నింపుతానని చెప్పి, అట్లాగే కార్మికులకు ఉపాధి భద్రత అని చెప్పి, అదేవిధంగా ప్రతి సంవత్సరం కోటి కొలువులు ఇస్తానని చెప్పి మాట చెప్పింది. కానీ వాళ్ళు జరుగుతున్నది ఏమిటి? దానికి భిన్నంగా జరుగుతూ ఉంది. మొత్తం 4 లేబర్ కోడ్లు తెచ్చి కార్మికులకు మరణ శాసనం రాసింది. అదేవిధంగా 3 నల్ల చట్టాలు తెచ్చి వ్యవసాయ రంగాన్ని బలిపీఠం ఎక్కించిండు. అదేవిధంగా ఉన్న ఉద్యోగాలను ఊడబెక్కి మొత్తం ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేట్ చేస్తూ ఉన్నాడు. కేవలం కార్పొరేట్ అధిపతులు అమ్మాని ఆదాయాలకు ఉడిగం చేస్తూ ఉన్నాడు. ఇవాళ దేశంలో ఉన్నటువంటి ప్రజల పరిస్థితి ముందు నెయ్యి వెనుక గొయ్యిలా తయారు చేసింది. అంతేకాదు ఇవాళ యావత్తు ప్రపంచంలో 191 దేశాల్లో సూచిక చూస్తే ఎట్లా ఉందంటే ఇవాళ ఆకలిలో 107లో 7వ స్థానంలో ఉన్నాం, పర్యావరణంలో 180 స్థానంలో ఉన్నాం. మరి ఒక దిక్కు ఇంత దుర్మార్గమైనటువంటి పేదరికం కానీ, లేకపోతే ఆకలి సాగులు కానీ, లేకపోతే అసమానతలు కానీ ఇవి పెరుగుతూ ఉంటే వాటిని నిర్మూలన కోసం ప్రయత్నం చేయకుండా ఇవాళ దేశంలో ఉన్నటువంటి ప్రజల్ని విభజించు పాలించని విధానంతో మత విద్వేషాలు, భావోద్వేగాలు రెచ్చగొట్టి ప్రజల్ని మనసుతోని ఆటాడుతుంది నరేంద్ర మోడీ ప్రభుత్వం. కాబట్టి ఇక్కడ మనం అందరం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇవాళ భారతదేశంలో ఉన్నటువంటి సంపద 40% సంపద కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం గత 10.5 సంవత్సరాలుగా అవలంబిస్తున్నటువంటి రైతు కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలు నిరసిస్తూ దేశవ్యాప్తంగా సంయుక్త కిసాన్ మోర్చా, ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్స్, అదేవిధంగా మిగతా ప్రజా సంఘాలు ఇవాళ నవంబర్ 26 నాడు దేశవ్యాప్తంగా నిరసనలు చేయాలని చెప్పేసి పిలుపునిచ్చాయి. ఈ పిలుపులో భాగంగా కేంద్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. వెంటనే రైతు ఉద్యమ సమయంలో రైతు ఉద్యమానికి మొత్తం దేశ ప్రజల సాక్షిగా నరేంద్ర మోడీ ఇచ్చినటువంటి కనీస మద్దతు ధర కావచ్చు, మిగతా డిమాండ్లని వెంటనే పరిష్కరించాలని చెప్పేసి ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా అనేక ఏళ్లుగా పోరాడి సాధించుకున్నటువంటి కార్మిక హక్కులను కాలరాస్తున్నటువంటి 4 లేబర్ చట్టాలను తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నది. ఈ 4 లేబర్ చట్టాలను వెంటనే వెనక్కి తీసుకోవాలని చెప్పేసి మేము ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈరోజు దేశవ్యాప్తంగా ప్రజలు సుమారు 80% మంది ప్రజలు పెరిగిన ధరలతోని నిత్యావసర వస్తువుల ధరలే కావచ్చు, పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలే కావచ్చు, మిగతా అనేక రకాల వస్తువుల యొక్క ధరలు పెరుగుదలతో దారిద్ర్య రేఖకు దిగువన ఉన్నవారి సమస్యలను పరిష్కరించాలని ధర్మ సమాజ్ పార్టీ నాయకులు కోరారు. డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని ఉప తహసీల్దార్కు అందజేశారు. నవిపేట్ మండల కేంద్రంలో ధర్మ సమాజ్ పార్టీ నాయకులు తహసీల్దార్ కార్యాలయానికి విచ్చేసి ఉప తహసీల్దార్ తెలంగాణరావుకు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పేద మధ్యతరగతి వర్గాలైన బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఈబీసీ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలన్నారు. ప్రజలందరికీ కేజీ నుండి పీజీ వరకు ఉచిత విద్య, నాణ్యమైన ఉచిత వైద్యం, అర్హతను బట్టి ఉపాధి, వ్యవసాయ భూమితో పాటు ఫ్లాట్లు అందజేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సాయం మురళి, సిలిమల ప్రవీణ్, తెలుగు రాజేశ్వర్, వీజా రాజేశ్వర్ తదితరులు పాల్గొన్నారు. నమస్కారం. జై భీమ్. ఈరోజు ధర్మ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ విశారదన్ మహారాజ్ గారి ఆదేశాల మేరకు నిజామాబాద్ జిల్లా నవిపేట మండలంలో ఎంఆర్ఓ గారికి 5 డిమాండ్స్, మా ధర్మ సమాజ్ పార్టీ నుంచి 5 డిమాండ్స్ను వినతి పత్రం ద్వారా విన్నవించడం జరిగింది. అలాగే ఈ 5 గ్యారంటీలు ఏంటంటే ఈ ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ మన 90% ఉన్న బీసీ, ఎస్సీ, ఎస్టీల ట్యాక్స్ల ద్వారా ఈ ప్రభుత్వం నడుస్తున్నది. కాబట్టి ఈ ప్రభుత్వం ఖచ్చితంగా ఈ ఉచిత విద్య, వైద్యం, ఉపాధి, ఇల్లు, భూమి, పనికి తగిన వేతనం కల్పించాలని డిమాండ్ చేస్తూ
రాష్ట్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ మొత్తం బీసీ ఎస్సీ ఎస్టీలను 90% ఉన్న ప్రజల ట్యాక్స్ల ద్వారానే నడుస్తున్నది కాబట్టి ఖచ్చితంగా ఈ 5 డిమాండ్స్ నెరవేర్చాలని కోరుతూ వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అలాగే ఈ ప్రభుత్వం దిగివచ్చి ఈ కార్యక్రమాలు చేపట్టకపోతే అది జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా అనేక మందితో బీసీ ఎస్సీ ఎస్టీలందరం కలిసి ధర్నాలు రాస్తారోకాలు చేసే అవకాశం కూడా ఉన్నదని తెలియజేస్తూ అందరికీ జేబీ నమస్కారం. నవీపేట్ మండల కేంద్రంలో నూతనంగా నిర్మించిన శివాలయంలో ఘనంగా విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం జరిగింది. భక్తులు భక్తి శ్రద్ధలతో ప్రతిష్టాపన కార్యక్రమంలో పాల్గొన్నారు. నవిపేట మండల కేంద్రంలోని తిరుమల తిరుపతి దేవస్థానం కళ్యాణ మండపం ఎదురుగా శివ పంచాయతన శివాలయాన్ని దాతల సహకారంతో నూతనంగా నిర్మించడంతో గురువారం విగ్రహాల ప్రతిష్టాపన కార్యక్రమానికి మంగిరాములు మహారాజ్, పిట్ల కృష్ణ మహారాజ్, నాగేష్ గురుస్వామి, సిద్ధేశ్వర మహారాజ్, కృష్ణమూర్తి తదితరులు విచ్చేసి పూజా కార్యక్రమాలు నిర్వహించి భక్తులకు పుణ్యవచనాలను అందజేశారు. ప్రతి ఒక్క హిందువు భక్తి శ్రద్ధలతో ప్రతి సోమవారం శివాలయానికి వచ్చి పూజలు నిర్వహించాలన్నారు. మహిళా మూర్తులు కట్టుబొట్టుతో హిందూ సాంప్రదాయాలను కాపాడాలని కోరారు. గత 5 రోజుల నుండి ఆలయ వారోత్సవాలు నిర్వహించిన పలు గ్రామాల ప్రజలకు, గ్రామస్తులకు శుభాకాంక్షలు తెలిపారు. కేదారేశ్వర భగవానికి జై నమః. పార్వతీ పదే హర హర మహాదేవ్. ఈశ్వరుడి యొక్క కృపా కటాక్షంతో యొక్క సంస్కృతి సాంప్రదాయం కాపాడాలని ఒక ఆలోచన, ఈశ్వరుడి యొక్క దయతోని మంచి ఇక్కడ భగవంతుడి యొక్క దాతలు మంచి నవ్వుపేట యొక్క క్షేత్రంలో మరి శివాలయం నిర్మాణం చేశారు. వాస్తవంగా వారి యొక్క తక్కువ రోజులలో ఒక మంచి చిన్న నిర్మాలయం కూడా చేశారు. ఈశ్వరుడి యొక్క దయతోని ఇది అంచెలంచెలు ఇంకా రోజు రోజు అభివృద్ధి కావాలనే యొక్క సంస్కృతి సాంప్రదాయాన్ని కాపాడాలని నేను ఆశిస్తున్నాను. ఎలాంటి ఆంక్షలు షరతులు లేకుండా బీడీ కార్మికులకు జీవన భృతి అందించాలని తెలంగాణ బహుళజన బీడీ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఎస్ సిద్దిరాములు డిమాండ్ చేశారు. 2014 సంవత్సరం కటాఫ్ తేదీని తొలగించి ఎలాంటి షరతులు లేకుండా 4016 రూపాయల జీవన భృతి అందించాలని బాన్స్వాడ డివిజన్ కేంద్రంలో భారీ ర్యాలీ చేపట్టి ఆర్డీఓ ఆఫీసు ముట్టడి చేశారు. సబ్ కలెక్టర్ కు వినతి పత్రం అందజేశారు. కామారెడ్డి జిల్లా బాన్స్వాడ డివిజన్ కేంద్రంలో తెలంగాణ బహుళజన బీడీ కార్మిక సంఘం BLTU, శ్రామిక శక్తి తెలంగాణ బీడీ వర్కర్స్ యూనియన్ AIFTUల ఆధ్వర్యంలో బాన్స్వాడ R&B ఆఫీస్ నుండి ఆర్డీఓ ఆఫీస్ వరకు బీడీ కార్మికులు భారీ ర్యాలీగా వెళ్లి ఆర్డీఓ ఆఫీస్ ముట్టడి చేశారు. అనంతరం సబ్ కలెక్టర్ కిరణ్ మైకి వినతి పత్రం అందజేశారు. అనంతరం తెలంగాణ బహుళజన బీడీ కార్మిక సంఘం BLTU రాష్ట్ర అధ్యక్షులు ఎస్ సిద్దిరాములు, రాష్ట్ర ఉపాధ్యక్షులు నాగారపు ఎల్లయ్య, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం ఆంజనేయులు, శ్రామిక శక్తి తెలంగాణ బీడీ వర్కర్స్ యూనియన్ AIFTU రాష్ట్ర అధ్యక్షురాలు ఎస్ అనసూయ, రాష్ట్ర నాయకులు కుర్తిలింగం, రాష్ట్ర నాయకురాలు వెంకటలక్ష్మి తదితరులు కార్మికులను ఉద్దేశించి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 10 నెలలు గడిచినా బీడీ కార్మికులకు ఇచ్చిన హామీ నేటికి అమలు చేయలేదన్నారు. అందుకని కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీ అమలు చేయాలని గత నెల రోజుల పాటు కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా 2 యూనియన్ల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వంకు స్థానిక ఎమ్మెల్యే మొద్దు నిద్రలో ఉన్నారని ఆరోపించారు. ఇప్పటికైనా మొద్దు నిద్ర విడనాడి బీడీ పరిశ్రమలో పనిచేస్తున్న కార్మికులందరికీ ఎలాంటి షరతులు లేకుండా 4016 రూపాయల జీవన భృతి ఇవ్వాలని, 2014 సంవత్సరం కటాఫ్ తేదీని తొలగించి పరిశ్రమలో పనిచేయు అందరికీ జీవన భృతి ఇవ్వాలని, లేనిచో రానున్న స్థానిక సంస్థల ఎన్నికలలో వీరికి తగిన బుద్ధి చెప్పాలని కార్మికులకు పిలుపునిచ్చారు. జీవో నెంబర్ 29ను రద్దు చేయాలని PDSU జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్ కర్క గణేష్ డిమాండ్ చేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ అభ్యర్థులకు అన్యాయం జరగకుండా జీవో 55 పునరుద్ధరించి ఉద్యోగాలు భర్తీ చేయాలని ఆయన పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రంలోని గ్రూప్ 1 నియామకాల భర్తీలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, ముస్లిం, మైనారిటీ వర్గాల అభ్యర్థుల ఉద్యోగ అవకాశాలను దెబ్బతీసే జీవో నెంబర్ 29 రద్దు చేయాలని, జీవో నెంబర్ 55ను పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ యూనివర్సిటీ గ్రంథాలయం ముందు PDSU విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా PDSU జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్ కర్క గణేష్ మాట్లాడుతూ రేవంత్ రెడ్డి ప్రభుత్వం రాజకీయ భేషజాలకు పోకుండా గ్రూప్ 1 అభ్యర్థుల సందేహాలను నివృత్తి చేయడానికి తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం అభ్యర్థులతో చర్చలు జరపాలని కోరారు. రాజ్యాంగం కల్పించిన రిజర్వేషన్స్ అమలు చేయకుండా నిర్లక్ష్యం చేస్తే భారీ మూల్యం చెల్లించుకుంటారన్నారు.
రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, ముస్లిం మైనారిటీ వర్గాల ఉద్యోగ అవకాశాలను దెబ్బతీయాలని చూస్తే రేవంత్ రెడ్డి సర్కార్ తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబర్ 29 రద్దు చేసిన తరువాతనే గ్రూప్ 1 మెయిన్స్ ఫలితాలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. గత ప్రభుత్వం అనుసరించినటువంటి విధానాలను అనుసరిస్తూ దుందుడుకు స్వభావంతో పోవడానికి పోతే తగిన గుణపాఠం తప్పదు అన్నారు. లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని విద్యార్థి గ్రూప్ 1 ఇతర నిరుద్యోగ అభ్యర్థులతో కలిసి పెద్ద ఎత్తున సంఘటితంగా ఉద్యమిస్తామని రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు సాయిబాబా, రమేష్, రాజు, గ్రూప్స్ అభ్యర్థులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. గ్రూప్ 1 పరీక్షకు సంబంధించిన జీవో నంబర్ 29ని రద్దు చేయాలని, అదేవిధంగా జీవో నంబర్ 55ని పునరుద్ధరించాలని పీడిఎస్ విద్యార్థి సంఘంగా ఈరోజు తెలంగాణ యూనివర్సిటీ గ్రంథాలయం ముందు విద్యార్థులతో నిరసన తెలపడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు చెందిన విద్యార్థులకు, నిరుద్యోగులకు నష్టం జరిగే విధంగా, వాళ్ళ ఉద్యోగాలకు నష్టం జరిగే విధంగా ఈ జీవో నంబర్ 29 ఉండడం జరిగింది. దీన్ని మొత్తం రద్దు చేసి జీవో నంబర్ 55ని పునరుద్ధరించాలని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన నిరుద్యోగ యువతకు ఖచ్చితంగా మీరు న్యాయం చేయాల్సిందిగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలను ఉధృతం చేస్తామని ఈ సందర్భంగా మీకు హెచ్చరిస్తున్నాము. అదేవిధంగా గ్రూప్ 1 మెయిన్స్ సంబంధించిన ఫలితాలను జీవో నంబర్ 29ను రద్దు చేసిన తర్వాతనే విడుదల చేయాల్సిందిగా కూడా డిమాండ్ చేస్తా ఉన్నాము. నిజమైన క్రైస్తవులమైన తమపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని సిఎస్ఐ చర్చ్ సంఘ సభ్యుడు బాబీ ప్రసాద్ తెలిపారు. చర్చ్ మెంబర్లుగా గత కొన్ని సంవత్సరాలుగా కొనసాగుతున్నామని వెల్లడించారు. ఆర్మూర్ పట్టణ కేంద్రంలోని సిఎస్ఐ చర్చ్ సంఘ సభ్యుడు రాపల్లి బాబీ ప్రసాద్ గురువారం రోజు చర్చ్ ప్రాంగణంలో మీడియాతో మాట్లాడుతూ చర్చ్ మెంబర్లముగా గత కొన్ని సంవత్సరాలుగా తమ తండ్రి వారసత్వముగా కొనసాగుతున్నామన్నారు. ఒక కమిటీ మెంబర్ రెవరెండ్ శ్రీనివాస్, ట్రెజరర్ కిరణ్, కొంతమంది నాన్ క్రిస్టియన్స్ ఎలక్షన్స్లలో గెలవకుండా దొంగచాటుగా కమిటీలోకి వచ్చి ఇతర కమిటీ సభ్యులకు తెలవకుండా 9 లక్షల రూపాయలకు పైగా బ్యాంకు నుండి డ్రా చేసి వాడుకున్నారన్నారు. ఈ విషయాన్ని ప్రశ్నించినందుకు గాను 5 కుటుంబాల మెంబర్షిప్ తొలగించారని వాపోయాడు. 15 నెలలుగా తమ కుటుంబాల మంచి చెడులకు రాకపోవడం, ప్రార్థనలకు రాకపోవడం, పండగలకు రాకపోవడం, పైగా మాతో ఎవరు మాట్లాడినా వారిని సంఘ బహిష్కరణ చేస్తామని బెదిరించడం జరిగిందన్నారు. మహిళా కమిషన్ కు స్థానిక పోలీస్, ఏసీపీకి తమను కుల బహిష్కరణ చేస్తారని ఫిర్యాదు చేశామన్నారు. చర్చ్ నుంచి తొలగించి వారిపై చట్టరీత్యా చర్య తీసుకోవాలని, పూర్తి రక్షణ కల్పించాలని ప్రభుత్వ అధికారులను కోరారు. నా పేరు బావి రాపల్లి ప్రసాద్. మేము ఇదే సిఎస్ఐ సెయింట్ పీటర్ చర్చ్ మెంబర్లము. నన్ను గత 15 నెలల కిందట అయ్యగారు 9 లక్షలు ఫ్రాడ్ చేసి మాకు చెప్పకుండా ఖర్చు చేసినాడని చెప్పేసి మేము చెప్పడం జరిగింది. అధిష్టాన పెద్దలకు రిపోర్ట్ చేసినందుకు అక్కడి నుంచి కూడా అనవసరమైన దొంగతనంగా ఒక సస్పెండ్ లెటర్ తీసుకొచ్చి నన్ను సస్పెండ్ చేస్తున్నామని చెప్పేసి చర్చిలో అనౌన్స్ చేసిండు. ఆ రోజు నుంచి నేను చర్చికి రాకుండా వాళ్ళు చేసిండ్రు. ఇప్పుడు నాకు 50 ఏళ్ళు. నా తండ్రి అయాం నుంచి నేను ఇక్కడ క్రిస్టియన్గా ఉన్నాను, మెంబర్గా ఉన్నాను. మా తండ్రి 60 ఏళ్ళు, నేను ఒక 50 ఏళ్ళు. దరిదాపు 100 ఏళ్ళ నుంచి మేము ఇక్కడనే ఉన్నాము, ఇక్కడనే చేస్తాం, ఇక్కడనే పోతాం. కానీ ఒక కమిటీ మెంబర్ అయిన పాపానికి నేను లెక్కలు అడిగినందుకు నన్ను సస్పెండ్ చేయడం కాకుండా నా ఇంటి సభ్యుల పైన వాళ్ళు దౌర్జన్యంగా ఈరోజు వాళ్ళ మెంబర్షిప్ కార్డు, వాళ్ళ ఇంటికి వాళ్ళ ఇళ్ళకు పోకపోవడము, ప్రార్థనలు చేయకపోవడము, మంచి చెడులకు రాకపోవడము, ఇలాంటివి చేసుకుంటా మమ్మలను ఇంకా కృంగదీసి సంఘ బహిష్కరణ కింద వేసేసి చేయడం అయింది. ఈ 15 నెలల నుంచి మా మెంబర్షిప్ కార్డులు దాచిపెట్టిండు. ఈ విషయంపై మహిళా కమిషన్కు మా ఇంటి ఆడవారందరూ వెళ్ళి కమిషన్ గారికి ఇస్తే మహిళా కమిషన్ గారు ఏసీపీ గారికి ఆర్మూర్కు పంపడం జరిగింది. ఏసీపీ గారు పోయిన బేస్తవారం రోజు 14వ తారీఖున ఈ విషయంపై అయ్యగారును మమ్మల్ని పిలిపించి, మన్నే శ్రీనివాస్ అయ్యగారి పేరు రెవరెండ్ మన్నే శ్రీనివాస్, పిలిపించి మమ్మల్ని రాజీ కుదిర్చి వీళ్లకు నువ్వు మెంబర్షిప్ కార్డు తీసే అధికారం నీకు లేదు కాబట్టి నువ్వు వెంటనే ఆదివారం ఇవ్వాలని చెప్పిండ్రు. ఆదివారం ఇవ్వలేదు. సరే అని చెప్పేసి ఆదివారం వచ్చి నాకు వీళ్ళు అడిగినారు, అయ్యా మరి మా కార్డ్స్ ఇస్తారా ఇయ్యారని. రేపు రండి ఇవాళ అలసిపోయినా అన్నాడు. సరే అని చెప్పేసి మండే రోజు మళ్ళీ వచ్చిండ్రు. ఇవాళ కాదు మళ్ళా మంగళవారం అన్నాడు. మంగళవారం ఫోన్ చేస్తే ఏమంటాడంటే ఆడిట్కి పోయినాయి మీ కార్డ్స్, అవి నాకేం తెలుసు, ఆఫీస్లో పడేసిండ్రు. ఇవన్నీ అబద్ధాలు. ఇక్కడ కొంతమంది నాన్ క్రిస్టియన్స్ వల్ల మేము చాలా డిస్టర్బ్ అవుతున్నాము. ఈ విషయం కలెక్టర్ గారికి, ఆర్డీఓ గారికి మేము ఫిర్యాదు చేసినాము.
రేపు ఎల్లుండి నోటీస్ పంపిరు నాకు. దానికి ఇంక్వైరీకి నేను వెళ్తున్నా. ఈ నాన్ క్రిస్టియన్స్ వల్ల ఎస్సీ సర్టిఫికేట్ కలిగిన వాళ్ళందరూ ఇక్కడ ఉండి మమ్మల్ని నిజమైన క్రైస్తవులను బొందబెడుతుండ్రు. మాకు ఈరోజు 7 అడుగుల స్థలం కూడా ఇక్కడ లేదు. మొత్తం ఈ కంపౌండ్ అంతా 61 ఎకరాల భూమి. ఈ భూమి లల్లు అనే వ్యక్తి, ప్రభుకిరణ్ ఆయన పేరు, ఈ లల్లు అనే వ్యక్తి మొత్తము ప్లాట్లు చేసి లక్షల కోట్లకు అమ్ముకొని ఇంకా అమ్ముకుంటూనే ఉన్నాడు. ఈరోజు 3 ఎకరాల శ్మశాన వాటిగా కూడా లేకుండా చేసి మాకు కబ్జా రూపంలో మరి ప్రహరీ కూడా కట్టిండ్రు. ఆ ప్రహరీ కూడా కట్టిండ్రు. ఈయన దగ్గర ఒరిజినల్ పేపర్లు ఉన్నాయి, తీసుకొస్తలేడు, చూపిస్తలేడు. ఇదంతా ఫ్రాడ్ చేస్తారు. ఇదే చర్చి 17 సంవత్సరాలు అవుతుంది దరిదాపు కట్టి. ఇంతవరకు దీని లెక్కలు వాళ్ళ అక్కగారైన నిర్మల హృదయ్ గారు చెప్పలేదు. దీనికి ఏంది అంటే ఇక్కడ నాన్ క్రిస్టియన్స్ ఉండడం వల్ల వాళ్ళు రావడం లేదు, ఆయన లెక్కలు అడుగుతలేరు. ఇవి ఎందుకు ఇట్లా చేస్తున్నావు అని అంటలేరు. అటు గవర్నమెంట్ లబ్ధి పొందుతున్నారు, గవర్నమెంట్ జాబ్ చేసుకుంటున్నారు. ఎస్సీ సర్టిఫికేట్ ఉండి వీళ్ళు చేయని అరాజకాలు. మళ్ళీ పైగా మేమేమన్నా అడిగితే మిమ్మల్ని ఎస్సీ ఎస్టీ అట్రాసిటీకి మేము బుక్ చేస్తాము, మీరు మమ్మల్ని ఏమనొద్దు అని చెప్పి మా చర్చికి వచ్చి మమ్మల్ని బెదిరిస్తున్నారు. కాబట్టి ఈ విషయము మరి మీడియా మిత్రుల ద్వారా నేను ప్రభుత్వానికి, కలెక్టర్ గారికి. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అట్టహాసంగా పోలీస్ అవుట్ పరేడ్ కార్యక్రమం. సమాజం గర్వపడేలా, గౌరవించేలా పనిచేయాలని శిక్షణ కానిస్టేబుళ్లకు డైరెక్టర్ జనరల్ దిశా నిర్దేశం. బీసీ కులగణను అడ్డుకునే యత్నం. సంఘటితంగా ఉండి హక్కులు సాధించుకుందామని జిల్లా సదస్సులో శ్రీనివాస్ గౌడ్ విన్నపం. దివ్యాంగులకు చదువుతో పాటు క్రీడలు ముఖ్యం. క్రీడల ప్రారంభోత్సవంలో జిల్లా సంక్షేమ శాఖ అధికారిని రసూల్ బి స్పష్టం. ప్రజామోదంతో కొలువుదీరిన సర్కార్కు ప్రజల సహకారం. ప్రజాపాలన విజయోత్సవాలలో రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి విజ్ఞాపనం. ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న కేంద్ర ప్రభుత్వం. తిప్పికొట్టేందుకు వామపక్షాల ఐక్యతారాగం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ లోకల్ న్యూస్. మన ఊరు మన వార్త.